Hello friends, you welcome to Sham Institute. So we'll discuss today's current affairs. వీటిలో భాగంగా మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్లో అమెరికాలో భారతీయ అంతరిక్ష కర్మాగారం, ఇది భారతీయ అంతరిక్ష కర్మాగారం అంటున్నాడు కదా, అది యుఎస్లో కొలరాడోలో అనమాట. సో ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ కిందకు అవుతుంది. మనకి ఇంటర్నేషనల్ ఇష్యూ, అంతర్జాతీయ అంశం కింద చెప్పుకోవాలి. దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా కూడా చెప్పుకోవచ్చు, ఎస్ఎన్టీకి రిలేటెడ్గా కూడా దీన్ని డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే స్పేస్కి రిలేటెడ్గా ఇండస్ట్రీ కదా, స్పేస్ ఇండస్ట్రీ కాబట్టి దాన్ని అలా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశంగా కూడా దీన్ని డిస్కస్ చేయొచ్చు అనమాట. తర్వాత మనకి ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ ఈ స్పోర్ట్ అనమాట. ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ ఇవి మనకి స్పోర్ట్స్కి రిలేటెడ్గా వస్తాయి. స్పోర్ట్స్కి రిలేటెడ్గా క్రీడలు కదా, క్రీడా అంశాలు అనమాట, అలా క్రీడలు. తర్వాత లింఫాటిక్ ఫైలేరియాసిస్, దీని గురించి డిస్కస్ చేస్తా. ఇది మనకి డిసీజ్ కాబట్టి మనం దీన్ని హెల్త్కి రిలేటెడ్గా ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ కింద చదువుకోవచ్చు, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ కింద చెప్పుకోవచ్చు. వీటికి వ్యాక్సిన్లు ఇలాంటివి కనుక ఏదైనా కొత్తవి ఇంట్రడ్యూస్ చేశాడు అంటే, వ్యాక్సిన్స్ లాంటివి కానీ లేకపోతే మెడిసిన్ లాంటివి కానీ ఇచ్చారు అంటే మనం దాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి డిసీజ్ కింద చెప్పుకుందాం. ఇది ఎన్విరాన్మెంట్లో హెల్త్ కింద లేదా హెల్త్ టెక్నాలజీ కింద, హెల్త్కి రిలేటెడ్ టెక్నాలజీ కింద దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత సైక్లోన్ 2025, ఈ సైక్లోన్ 2025 ఇది మనకి వ్యాయామం, ఎక్సర్సైజ్. ఇది సైక్లోన్ 2025 వ్యాయామం. దీన్ని డిఫెన్స్ కింద చెప్పుకోవాలి, మనం డిఫెన్స్ ఎక్సర్సైజెస్ కింద చెప్పుకోవాలి. రక్షణ వ్యాయామాలు అంటారు. రక్షణ వ్యాయామాలు సైన్స్ అండ్ టెక్నాలజీ ట్యాగ్ కిందకే వస్తుంది, ఎస్ఎన్టీ కిందకే వస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకే వస్తుంది. తర్వాత సఫాయి కర్మచారులు. ఈ సఫాయి కర్మచారులు చాలా ఇంపార్టెంట్ అన్నది న్యూస్లో ఉంది కాబట్టి ఈ సఫాయి కర్మచారులకు రిలేటెడ్గా ఉన్న కమిషన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఎన్సిఎస్కే అనమాట, నేషనల్ కమిషన్ ఆన్ సఫాయి కర్మచారీస్ అనమాట. ఇది డిస్కస్ చేస్తాం. ఇది మనకి జాతీయ అంశం కిందకు వస్తుంది. ఇట్స్ అ నేషనల్ ఇష్యూ అనమాట. నేషనల్ ఇష్యూ, జాతీయ అంశం. సో ఇవి 1 by 1 డిస్కస్ చేద్దాం. మొదటిగా మనం కనుక అబ్జర్వ్ చేస్తే అమెరికాలో భారతీయ అంతరిక్ష కర్మాగారం అంటున్నాడు. అంతరిక్ష కర్మాగారం అంటున్నాడు, ఇండస్ట్రీ కదా, స్పేస్ ఇండస్ట్రీ అనమాట. ఎక్కడ? అమెరికాలో. భారతీయులు ఇంట్రడ్యూస్ చేసిన, భారతీయులకి సంబంధించిన ఇండస్ట్రీ అనమాట. సో ఇక్కడ చూస్తే అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో అంతరిక్ష నౌకలు, అంతరిక్ష ఆప్టిక్ సాధనాలు, ఆప్టిక్స్ అంటాం వాటిని, స్పేస్లో యూస్ చేస్తారనమాట. అంటే ఈ బాగా రిమోట్గా ఉన్న, అంటే బాగా లోతుగా ఉన్న అంశాలని చెక్ చేయడానికి ఈ ఆప్టిక్స్ని ఉపయోగిస్తారు. సో ఇలాంటి వాటి తయారీకి ఒక యూనిట్ని నెలకొల్పబోతున్నట్టుగా మనకి బెంగళూరుకి చెందిన అంకుర సంస్థ అంటే మనం స్టార్టప్ అంటాం కదా, స్టార్టప్ కంపెనీ అనమాట. ఇది స్టార్టప్ కంపెనీ, స్పేస్కి రిలేటెడ్గా స్టార్టప్ కంపెనీ అనమాట. మనకి స్కై రూట్ అని ఒకటి వినుంటాం, బాగా ఫ్రీక్వెంట్గా స్కై రూట్ అని వినుంటారు. అది హైదరాబాద్కి చెందిన స్కై రూట్ అనమాట. ఇది ఒక ఫేమస్ కంపెనీ. ఇది కంపెనీ పేరు స్కై రూట్ అనేది. ఇది హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ అనమాట. అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోతోంది బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ, ఈ స్టార్టప్ కంపెనీ. అంకుర సంస్థలు అంటారు కదా, అంకుర సంస్థలు అంటే ఏంటి అని అంటే, ఏవైనా సరే ఇనిషియల్ అంటే వ్యవస్థలో ఒక పర్టికులర్ విధానానికి సంబంధించిన ఒక కంపెనీ కానీ ఒక ఇండస్ట్రీని కానీ కొంత మినిమం అమౌంట్ తోటి స్టార్ట్ చేస్తే కనుక దాన్ని ఏమంటారు అంటే అంకుర కంపెనీలు అంటారు. అంటే స్టార్టింగ్ కంపెనీ అనేసి, ఇనిషియల్గా ఉన్న కంపెనీ అనే మీనింగ్ అనమాట. ఇలా అంకుర కంపెనీలు చాలా ఉన్నాయి మనకి. మన భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి అంకుర కంపెనీలు ఎక్కువ అనమాట. వీటినే యూనికార్న్ కంపెనీలు అని కూడా అంటారు. వాటి పెట్టుబడిని బేస్ చేసుకొని వాటిని యూనికార్న్ కంపెనీలు అని కూడా అంటారు. బట్ ఇప్పుడు మనకి
అంకుర కంపెనీలు అంటే తెలిస్తే చాలు. అంకుర కంపెనీస్ అంటే స్టార్టప్ కంపెనీస్, అంటే రీసెంట్గా వాటిని కొత్త చిన్న అమౌంట్ తోటి స్టార్ట్ చేసి కొన్ని విడిభాగాలు కానీ లేదా కొన్ని చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లాగా స్టార్ట్ చేస్తే వాటిని తయారీ యూనిట్లు కనుక తయారు చేస్తే వాటిని అంకుర సంస్థలు అంటారు. అలాంటి అంకుర సంస్థే దిగంతర అన్నమాట. అలాంటి అంకుర కంపెనీనే మనకి ఈ దిగంతర అనేది. దిగంతర, ఈ దిగంతర అనే కంపెనీ ఈ అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో అంతరిక్ష నౌకలు, అంతరిక్ష ఆప్టిక్ సాధనాలు తయారు చేసే ఒక కర్మాగారాన్ని స్టార్ట్ చేసిందనమాట. అందుకని న్యూస్లో ఉంది. దీనిలో కొన్ని ఎడిషనల్ పాయింట్స్ చూద్దాం. ఇదిగోండి, ఇది అనమాట వాళ్ళ లోగో, దిగంతర కనిపిస్తుంది కదా, ఇది ఆ కంపెనీ, అంకుర కంపెనీ అనమాట. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇప్పుడు మన నమో ఉన్నారు కదా, నమో నరేంద్ర మోడీ కదా, నమో ఈయన షార్ట్ నేమ్ అనమాట. అది ఈయన 11-12 డేట్స్లో ఫ్రాన్స్ విజిట్కి వెళ్ళారు. తర్వాత 13-14 ఫిబ్రవరిలో అనమాట, ఫిబ్రవరిలో 13-14 తేదీల్లో అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ అమెరికా పర్యటనలో భాగంగా ఈ అమెరికాను సందర్శించుచున్న సమయంలో ఈ ప్రకటన వెలువడడం విశేషం. ఈ టైంలోనే, ఈ విజిట్ చేస్తున్న టైంలోనే ఈ దిగంతర ఉంది కదా, దిగంతర ఈ సంస్థని ఇక్కడ ఈ కర్మాగారాన్ని స్టార్ట్ చేస్తున్నారు, ప్రారంభిస్తున్నారు అనే విషయం తెలియడం చాలా విశేషం అని చెప్తున్నారు అన్నమాట. దట్స్ అ పాయింట్. తర్వాత ఇక్కడ కీలక సరికొత్త సాంకేతికతలతో వ్యూహాత్మకమైన లేదా వ్యూహపరమైన భాగస్వామ్యాన్ని భారత్ అమెరికాలు గతంలోనే నిర్ణయించుకున్నాయి. అంటే భారతదేశానికి అమెరికాకి ఇవి స్ట్రాటజిక్ రిలేషన్స్ ఇప్పుడు కొత్త కాదు. స్ట్రాటజిక్ రిలేషన్ అంటే వ్యూహాత్మక భాగస్వామ్యం అంటాం. ఇవి కొత్త కాదు. ఇలాంటి అగ్రిమెంట్లు మనకి ఒప్పందాలు చాలా జరిగే ముందు. కానీ దీనికి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. అంటే ఒక ఇండస్ట్రీని, భారతీయులు వ్యవస్థాపకులుగా ఉన్న ఒక ఇండస్ట్రీని అందులో స్పేస్కి రిలేటెడ్గా అంతరిక్షానికి సంబంధించిన దాన్ని నెలకొల్పడం అనేది ప్రత్యేకత సంతరించుకుందనమాట. సో ఇక్కడ దాని ఫలితంగా కొలరాడోలో ఏర్పడనున్న దిగంతర యూనిట్, దీనిపైన దాదాపుగా వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు అని అంటే $108 లక్షల అనమాట, $108 lakhs. దాంతోపాటు కొలరాడో ప్రభుత్వం కూడా వీళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది. $10 లక్షల దాకా ప్రోత్సాహమిస్తోంది అనమాట. అది పాయింట్. తర్వాత ఇక్కడ ఇంకొన్ని చూద్దాం, ఇంకొంత డీప్గా అబ్జర్వ్ చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ ఆప్టికల్స్ అన్నాము కదా, ఇందాక ఆప్టిక్స్ అన్నాం కదా, ఇదిగోండి ఇలా ఉంటాయి. ఈ మిషన్స్, ఇలాంటి పరికరాలని తయారు చేస్తుంది అనమాట మన దిగంతర. ఇది ఇలాంటి వాటిని తయారు చేసే సంస్థ అనమాట, కర్మాగారం అనమాట. సో ఇక్కడ దిగంతర గురించి ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. ఇవి ఎక్కడెక్కడ ఉపయోగపడతాయనంటే అమెరికా యొక్క వాయుసేన, ఎయిర్ ఫోర్స్ అంటాం కదా, ఎయిర్ ఫోర్స్కి, అంతరిక్ష సేన, స్పేస్, రక్షణ, డిఫెన్స్ అంటాం కదా, డిఫెన్స్, ఇలాంటి వీటికి కావాల్సిన సాధనాలని ఈ దిగంతర ఉత్పత్తి చేస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఎయిర్ ఫోర్స్కి, స్పేస్కి, డిఫెన్స్కి కావాల్సిన ఏవేవైతే సాధనాలు ఉంటాయో, ఎక్విప్మెంట్స్ ఉంటాయో వాటిని దిగంతర ఉత్పత్తి చేస్తుంది అనేది పాయింట్. ఇప్పుడు అంతరిక్షం నుంచి నిఘా వేయడానికి, నిఘా అంటే నిఘా కానీ గూఢాచర్యం కానీ ఇవన్నీ ఏంటి అంటే స్పయింగ్ అంటాం. అంటే అక్కడ నుంచి ఎవరెవరు మన భూభాగంలోకి ఎంటర్ అవుతున్నారు, ఎవరి భూభాగం ఎంత దాకా ఉంది, ఎవరన్నా ఎనిమీస్ మనల్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారా, ఇలా నిఘా గూఢచర్యానికి కావలసిన ఆప్టిక్స్ను, ఇదిగోండి ఆప్టిక్స్ ఇవి అనమాట. వీటితో ఏం చేస్తారంటే ఇక్కడ ఏ రీజియన్లో ఎవరెవరు ఎంటర్ అవుతున్నారు, వైమానిక దాడులు చేయడానికి ఎవరన్నా రెడీగా ఉన్నారా అంటే విమానాలతోటి కానీ హెలికాప్టర్స్ తోటి కానీ ఇలాంటివన్నిటిని చెక్ చేసుకోవచ్చు. ఏమైనా రాకెట్స్ తోటి అటాక్ చేయబోతున్నారా అనేది ఇలాంటి వాటిని ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే అమెరికా లాంటి దేశాలు బాగా సంపన్నమైన దేశాలు కాబట్టి వాటికి నిజంగా వేరే దేశాల నుంచి, చిన్న దేశాల నుంచి లేదా వాటికి అగేనెస్ట్గా ఉన్న దేశాల నుంచి ముప్పు ఉంటుంది కాబట్టి వాటి నుంచి బయటపడడానికి ఇలాంటి వ్యవస్థను నెలకొల్పుకుందనమాట. దిగంతర ఇటీవలే స్కాట్
స్కాట్ అనే ఉపగ్రహాన్ని రోదస్లోకి ప్రయోగించింది. ఈ స్కాట్ అనే ఉపగ్రహము మనకి స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్కి రిలేటెడ్ వన్ అనమాట. దానికి సంబంధించింది అనమాట. ఎలాన్ మస్క్ అని స్పేస్ ఎక్స్ రిలేటెడ్ కంపెనీ అని చెప్పుకున్నాం కదా. అమెరికాలో నాసా వచ్చేటప్పటికి అంతరిక్ష పరిశోధనా సంస్థ, అది ప్రభుత్వానిది అనమాట. స్పేస్ ఎక్స్ వచ్చేటప్పటికి ప్రైవేట్ సంస్థ, ఎలాన్ మస్క్ది అనమాట. సో ఇతను రోదస్లోకి ప్రయోగించడం జరిగింది. ఏది? స్కాట్ అనే ఉపగ్రహాన్ని. అంతరిక్షం నుంచి భూమిపై 5 సెంటీమీటర్ల నిడివి గల చిన్న చిన్న వస్తువును చూడగల అత్యాధునిక ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్లు ఈ ఉపగ్రహంలో ఉండి నిఘా గూఢచర్యాలకు తోడ్పడతాయి. 5 సెంటీమీటర్ల నిడివి అంటే 5 సెంటీమీటర్ల పొజిషన్లో ఉన్నా కూడా దీని నుంచి ఏం చేయొచ్చు అంటే చిన్న చిన్న వస్తువును కూడా ట్రాక్ చేయడానికి, వాటిని గూఢచర్యం ద్వారా వాటి మీద నిఘా ఉంచడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇది పిక్చర్లోకి రావడానికి ఇంకొక రీజన్ ఏంటి అని అంటే, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు మనకి ట్రంప్ వచ్చిన తర్వాత నుంచి ఆయన చెప్తోంది ఏంటి? ఎవరెవరైతే అక్రమంగా వాళ్ళ దేశంలోకి ఎంటర్ అయ్యారో, వలసలు జరిగాయో వాళ్ళందరినీ వాళ్ళ దేశాలకి ఫ్లైట్లు ఇచ్చి కూడా పంపించారు కదా, వెనక్కి పంపారు కదా. రీసెంట్గానే వెనుజులా బాబు మీరు ఫ్లైట్ పంపక్కర్లేదు, మేమే ఫ్లైట్ పంపిస్తాం, మా వాళ్ళని వెనక్కి పంపండి అని చెప్పింది కదా. న్యూస్లో ఉన్నవి ఈ అంశాలన్నీ. సో అలాగనమాట. తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ చూద్దాం. ఇక్కడ చూస్తే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ వన్ వచ్చినప్పటికీ ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ అనమాట. ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ జనరల్గా ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ చూసాం, సమ్మర్ ఒలింపిక్స్ చూసాం. వింటర్ ఒలింపిక్స్ ఉంటాయి, సమ్మర్ ఒలింపిక్స్ ఉంటాయి. కానీ ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ ఏంటి అనే డౌట్ రావాలి. ఇవి జనరల్గా ఏంటి అంటే, ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ అనేది వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే, వార్తల్లో ఉండడానికి రీజన్ చూద్దాం. ఫస్ట్ వార్తల్లో ఎందుకుంది? ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ 2022కి వాయిదా పడడం జరిగిందనమాట. 2025లో సౌదీ అరేబియాలో జరగాల్సిన ఈ స్పోర్ట్స్ ఆటలను 2027కి వాయిదా వేశారు. ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ 2027కి వాయిదా పడ్డాయి. ఎప్పుడు జరగాల్సింది? 2025లో జరగాల్సింది. ఎక్కడ? సౌదీ అరేబియాలో జరగాలి. సౌదీ అరేబియాలోని రియాద్లో జరగాలి. రియాద్లో జరగాలన్నమాట. ఈ రియాద్లో జరగాల్సిన ఈ స్పోర్ట్స్ని 2027కు వాయిదా వేశారు. వాయిదా పడింది. మరి వార్తల్లో ఉంది కాబట్టి క్వశ్చన్ అడుగుతాడు కదా, ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాలి. మరి అసలు ఈ స్పోర్ట్స్ అంటే ఏమేమి వస్తాయి అనేది చూద్దాం. ఈ స్పోర్ట్స్ అనేది వీడియో గేమ్ పోటీ కార్యకలాపాలు. వీడియో గేమ్ మనం జనరల్గా చిన్నపిల్లలు ఆడుతుంటారు కదా వీడియో గేమ్స్, అలాంటివే ప్రొఫెషనల్గా జరిగే ఈవెంటే ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ అనమాట. వాటిలో మనం కనుక చూసామనుకోండి, మనం రెగ్యులర్గా కొన్ని చూస్తూ ఉంటాం, బట్ కొంచెం స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కొంచెం వాటి పరిధి ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి ఇలాంటి వీడియో గేమ్స్ అనమాట. ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా వీడియో గేమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్. స్టార్ రాఫ్ట్ కానీ, తర్వాత లీగ్ లెజెండ్స్ కానీ, కౌంటర్ స్ట్రైకర్స్ కానీ, ఇలాంటివి అన్నమాట. ఇవన్నీ వీడియో గేమ్స్ అనమాట. ఇలాంటి వాటిని ఈ స్పోర్ట్స్ కింద చెప్తారు. మనకు ఉదాహరణకు కనుక చూస్తే, ఇలాంటి ఆటల్లో ఈ క్రీడలు కనుక, వీటిల్లో కొన్ని క్రీడలు కనుక చూస్తే ఈ స్పోర్ట్స్కి సంబంధించిన క్రీడలు అనమాట. ఎలాంటివి? లీగ్ ఆఫ్ లెజెండ్స్ ఇదొకటి, డోటా అంటారు, డోటా గేమ్ అనమాట. తర్వాత కౌంటర్ స్ట్రైక్, ఓవర్ వాచ్, స్ట్రీట్ ఫైటర్, ఇలాంటివి అనమాట. సూపర్ స్మాష్ బ్రదర్స్, ఇలాంటి గేమ్స్ అన్ని, ఇలాంటి క్రీడలన్నిటిని ఈ స్పోర్ట్స్లో మనకి ఒలింపిక్స్ కండక్ట్ చేస్తుందన్నమాట. ఇంటర్నేషనల్, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పాల్గొంటాయి దీనిలో. అన్ని దేశాల ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వీడియో గేమ్స్లో కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి ప్రైజెస్ ఇస్తారు మామూలుగా, నార్మల్గానే. మనకి ఐఓసి వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి అధ్యక్షుడు వచ్చినప్పటికీ థామస్ బాచ్ ఈయనమాట. థామస్ బచ్ అంటారు, BACH, బచ్ అంటాం. థామస్ బాచ్ తెలుగులో రాసేటప్పుడు బాచ్ అంటాం. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే లాసేన్ అనమాట. అది
ప్రధాన కార్యాలయం లాసేన్, స్విట్జర్లాండ్. దీని ప్రధాన కార్యాలయం లాసేన్లో ఉంది. లాసేన్, స్విట్జర్లాండ్ అనమాట. చాలాసార్లు అడిగాడు ఇది. ప్రధాన కార్యాలయం చాలాసార్లు అడిగాడు. ఒలింపిక్, ఫిఫాకి రిలేటెడ్గా కూడా క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు. సో ఇంపార్టెంట్ వన్, లాసైన్, స్విట్జర్లాండ్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ దీనికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ చూద్దామా, కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, మొదటి ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ గేమ్స్ ఎప్పుడు నిర్వహించబడతాయి అని అడుగుతున్నాడు. ఫస్ట్ అంటున్నాడు. ఫస్ట్ కదా, యా, ఇంపార్టెంట్ వన్. ఇప్పుడు 2025లో జరగాల్సినవి ఫస్ట్ వే. 2025లో జరగాల్సినవి ఫస్ట్ వే. ఇవే ఏమయ్యాయి, పోస్ట్ పోన్ అయ్యాయి కదా. 2027కు పోస్ట్ పోన్ అయ్యాయి కదా. అవి మొదటి వేనమాట, మొదటి గేమ్ అనమాట. సో మన ఆన్సర్ ఏంటి, 2027లో జరుగుతాయి. సో ఆన్సర్ ఈజ్ డి. కన్ఫ్యూజ్ అవ్వడానికి స్కోప్ ఉంది 2025తో. కానీ పోస్ట్ పోన్ అయ్యాయి కదా. సౌదీ అరేబియా కదా, సౌదీ అరేబియాలో జరగాల్సినవి. సౌదీ అరేబియా రాజధాని రియాద్ అనమాట. రియాద్లో జరగాలి. సౌదీ అరేబియా రాజధానిది. దాని కరెన్సీ చూసామనుకోండి, సౌదీ అరేబియాది రియాల్ అనమాట. ఈ రెండు రాజధాని కరెన్సీ కొంచెం పేర్లు దగ్గరగా ఉంటాయి. రియాద్, RIYAD, ఇది రియాద్. ఇది రియాల్, RIYAL, రియాల్. సో రియాద్ రాజధాని, రియాల్ కరెన్సీ అనమాట. ఎవరిది, సౌదీ అరేబియా. తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏ దేశం ఈ స్పోర్ట్స్ రంగంలో ప్రముఖంగా ఉంది అని అన్నాడు. సో గుడ్ క్వశ్చన్. ఈ స్పోర్ట్స్ రంగంలో ప్రముఖంగా చాలా దేశాలు ఉన్నాయి మనకి ప్రపంచంలో. అంటే ఈ స్పోర్ట్స్ ద్వారా, ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ ద్వారా, ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్, ఈ అంటే ఎలక్ట్రానిక్ కదా, ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్న దేశాల్లో మనకి చైనా ఉంది. చైనా తర్వాత అమెరికా ఉంది. దీని తర్వాత దక్షిణ అమెరికా ఉంది. దక్షిణ కొరియా ఉంది. దక్షిణ కొరియా, సౌత్ కొరియా అంటాం కదా. చైనా, US, సౌత్ కొరియా, ఈ మూడు అంటే వీడియో గేమ్స్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తున్న దేశాల్లో ఉన్నాయి. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏం అడిగాడు, ఈ క్రింది వాటిల్లో ఏ దేశం ఈ స్పోర్ట్స్ రంగంలో ప్రముఖంగా ఉంది అన్నాడు. ఈ స్పోర్ట్స్ రంగంలో ప్రముఖంగా ఉంది ఇచ్చిన ఆప్షన్స్లో దక్షిణ కొరియా, బ్రెజిల్, ఫ్రాన్స్, కెనడా. మనకి టాప్లో ఉన్న వాటిల్లో చైనా ఉందా, చైనా ఆప్షన్స్లో ఇవ్వలేదు. అమెరికా ఆప్షన్స్లో ఇచ్చాడా, లేదు. దక్షిణ కొరియా ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏది అని ఇక్కడ సెన్స్ క్వశ్చన్ది. ఇచ్చిన వాటిల్లో ప్రముఖంగా ఉన్నది ఏది అంటున్నాడు. సో మన ఆన్సర్ ఏంటి, ఆన్సర్ ఈస్ ఏ అనమాట. ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్. దట్స్ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, లింఫాటిక్ ఫైలేరియాసిస్. లింఫాటిక్ ఫైలేరియాసిస్ LF అంటాం. ఇది డిసీజ్ అనమాట. డిసీజ్, వ్యాధిది. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇదిగోండి. దానికి ఈ ప్రాబ్లం కనుక వస్తే, ఈ ఫైలేరియాసిస్ కనుక వస్తే కాళ్ళు ఇలా తయారవుతాయి. దీన్నే మనం బోధకాలు అంటాం. దీన్నే ఎలిఫెంటియాసిస్ అంటారు. ఎలిఫెంటియాసిస్ అని పిలుస్తారు. దీన్నే మనకి హిందీలో ఏమంటారు అంటే హాతీపావ్ అంటారు. హాతీపావ్. పావ్ అంటే లెగ్, కాలు అని. హాతీ అంటే ఏనుగు కదా, ఏనుగు కాలు లాగా తయారవడం అని. ఇదిగోండి ఇక్కడ అదే కదా, హాతీపావ్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ డిసీజ్ గురించి కనుక మనం ఒకసారి చూసామంటే, ఇలాంటివి మనకి డిసీజెస్ గురించి కనుక అడిగాడు అంటే, డిసీజెస్ ఇచ్చాడు అంటే, వాటి గురించి అంటే డిసీజెస్ కనుక న్యూస్లో ఉన్నాయి అని అంటే వాటి గురించి ఖచ్చితంగా అడుగుతాడు. అంటే వాటిని వ్యాప్తి చెందేవి ఏవేనో, ఎవరు అనౌన్స్ చేశారనో ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. కాబట్టి కన్ఫామ్గా క్వశ్చన్ వచ్చే ఏరియా ఇది, పక్కా క్వశ్చన్ వస్తుంది. మీరు డిఎస్సి తీసుకోండి, ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకోండి, SSC GD తీసుకోండి, ఈవెన్ గ్రూప్ 1, 2 తీసుకోండి, కన్ఫామ్గా అడిగే ఏరియా ఇది. బట్ అడిగే క్వశ్చన్లో మార్పు ఉండొచ్చేమో, కానీ క్వశ్చన్ కన్ఫామ్. దట్స్ అ పాయింట్. అంటే క్వశ్చన్ స్ట్రెంత్లో వేరియేషన్ ఉండొచ్చు, లెవెల్ ఆఫ్ డిఫికల్టీలో మార్పు ఉండొచ్చు, కానీ క్వశ్చన్ కన్ఫామ్. ఇక్కడ చూద్దాం.
ఇది నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధి అంటారు. అంటే ట్రాపికల్ డిసీజ్ అనమాట. ఉష్ణమండల వ్యాధి అంటే ట్రాపికల్ డిసీజ్. ఓకే, దీన్ని హాతీపావ్ లేదా ఎలిఫెంటియాసిస్ అని కూడా పిలుస్తారు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, హాతీపావ్ అని నార్త్ ఇండియన్స్ పిలుస్తారు, ఎలిఫెంటియాసిస్ అని ఇంగ్లీష్లో అంటారు, ఎలిఫెంటియాసిస్. బట్ దాని అఫీషియల్ నేమ్ ఏంటి అని అంటే లింఫాటిక్ ఫైలేరియాసిస్ అనమాట. దాని శాస్త్రీయ నామం, దాని లేదా మెయిన్ నేమ్ ఇదే అనమాట, ఎల్ఎఫ్ అంట. దేనివల్ల రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అంటే దోమల ద్వారా. అంటే ఆ వ్యాధి ఉన్న పర్సన్ దగ్గర నుంచి, వ్యక్తి దగ్గర నుంచి లేదా జంతువు దగ్గర నుంచి ఆ రక్తాన్ని పీల్చుకొని ఏవి వ్యాధి లేని వ్యక్తిని కనుక ఆ దోమ కనుక కుడితే దోమల ద్వారా ఆ విధంగా వ్యాపిస్తుంది అనమాట. అలా వ్యాపించడానికి స్కోప్ ఉంటుంది. దీని ప్రభావం ఎలా ఉంటుంది? శారీరక మరియు దీర్ఘకాలిక వైకల్యాలు వస్తాయి. దీర్ఘకాలికంగా ఇదిగోండి ఇలా చాలా రోజులు ఇలా ఉండిపోతుంది. ఇలా వచ్చింది అని అంటే కాలు ఎలిఫెంటియాసిస్ వచ్చిందంటే మీరు మీ పరిసర ప్రాంతాల్లో మీ దగ్గర కూడా చూస్తూ ఉంటారు. కొంతమందికి ఇలా బోధకాలు ఉంటుంది, దీన్నే బోధకాలను కూడా అంటుంటాం. ఈ ఎలిఫెంటియాసిస్ వస్తుంది. దానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు మనకు ఒకప్పుడు ఇవన్నీ చాలా తీవ్రమైన జబ్బులుగా పరిగణించేవాళ్ళు, వీటికి మెడిసిన్స్ వచ్చేస్తున్నాయి. ఈవెన్ మనకి ట్యూబర్కులోసిస్కి కూడా, క్షయవ్యాధి, ఒకప్పుడు టీబీ వస్తే చనిపోయేవాళ్ళు, కంటిన్యూస్గా దగ్గొచ్చేది, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి అంటే టీబీ వచ్చిన వ్యక్తుల్ని గవర్నమెంట్ ఫోకస్ చేసి వాళ్ళకి ఒక 6 months డోసేజ్ మెడిసిన్స్ ఇచ్చి ఫ్రీగా ప్రొవైడ్ చేసి వాళ్ళకి కంప్లీట్గా టీబీ క్యూర్ అయ్యేటట్టుగా చేస్తున్నారు. టీబీకి మందు ఉంది మనకి ఇప్పుడు. వాటికి ఇంద్రధనుష్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా ఉంది. గవర్నమెంట్ ఇలాంటి వాటికి వ్యాక్సినేషన్ ఇచ్చి వ్యాక్సిన్ ద్వారా ఇలాంటి డిసీజ్ని కొన్నింటిని ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం కనుక గమనిస్తే ఇది ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు. నీటి ద్వారానా, లేకపోతే లాలాజలం ద్వారానా, దోమల ద్వారానా, ఇలా మెన్షన్ చేస్తాడు. ఇది దోమల ద్వారా రావచ్చు, దోమలు అయి ఉండొచ్చు, పేలు ఉంటాయి కదా, వీటి ద్వారా రావచ్చు, లేదా ఈగల ద్వారా కూడా రావచ్చు. ఇవి ఏవిచ్చినా కరెక్టే, వేటి ద్వారానే రావచ్చు. వీటి ప్రభావం ఎలా ఉంటుంది అంటే దీర్ఘకాలిక వైకల్యాలు వస్తాయి. తర్వాత లింఫోడెమా, అవయవాలు వాస్తాయి. లింఫోడెమా ఎక్కువ శాతం అవయవాల్లో కాళ్ళ వాపి మనం గమనిస్తూ ఉంటాం. చేతులు కూడా వాస్తూ ఉంటాయి, చేతులు వాయచ్చు. కానీ ఎక్కువ శాతం మనం అబ్జర్వ్ చేసేది ఏంటి అని అంటే ఈ లెగ్స్ చూస్తామన్నమాట, ఇలాగ చూస్తామన్నమాట. లెగ్స్, హ్యాండ్స్ కూడా వస్తాయి. ఎక్కడైతే కుట్టిందో అక్కడ వాస్తాయి అనమాట, అంతే పాయింట్. అదే మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే దీనికి రిలేటెడ్గానే మరి ఎల్ఎఫ్కి రిలేటెడ్గా మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది అంటే వీటికి డ్రగ్ ఎలా ఇస్తారు, మందు ఎలా ఇస్తారు అంటే దీన్ని అమలు చేసే సంస్థ అంటే ఎక్కువ మందికి వచ్చేస్తుంది ఇది అన్నప్పుడు ఏం చేస్తారు, ఎక్కువ మోతాదులో మందుల్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. ఆ ప్రాసెస్ని ఏమంటామంటే మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. సో ఇక్కడ ఈ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చూసేది ఎవరు అంటే, అమలు చేసేది ఎవరు అంటే ఎన్సివిబిడిసి అనమాట, నేషనల్ సెంటర్ ఫర్ వెక్టార్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ అంటారు. వెక్టార్ బోర్న్ అంటే ఏంటి అని అంటే ఇలాగా నీటి ద్వారా కానీ, లాలాజలం ద్వారా కానీ, దోమల ద్వారా కానీ ఇలా వ్యాప్తి చెందితే వాటిని వెక్టార్ బోర్న్ అంటారు. వెక్టార్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ కోసం మనకి ఇండియాలో ఎన్సివిబిడిసి ఉందన్నమాట, నేషనల్ సెంటర్ ఫర్ వెక్టార్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్. ఇలాంటి వాటిని ఖచ్చితంగా రాసుకోండి. ఎందుకు అనంటే ఇలాంటి అబ్రివేషన్స్ కూడా అడుగుతుంటాడు మనకి ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్లో. దీని ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతాడు, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడుగుతాడు. ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఖచ్చితంగా ఇలాంటి వాటిని నోట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనం కనుక ఒక 1 month 2 months 3 months అలా నోట్ చేసుకున్న పాయింట్సే చాలా వస్తాయి. ఇంకా వాటి నుంచి దాటి క్వశ్చన్ ఎక్కడికి వెళ్తాడు ఖచ్చితంగా మనం గెస్ చేసే స్కోప్ వస్తుంది. ఒకవేళ పొరపాటున తెలియని క్వశ్చన్ ఏదైనా వచ్చినా ఏది అవును కాదు అనే జడ్జి చేసుకునే కెపాసిటీ కూడా వస్తుంది. ఇది కాదు, ఇది ఎలిమినేషన్, ఇది దీనికి సంబంధించింది అనే అవగాహన, తర్వాత నాలెడ్జ్ మనకి ఇలాంటి వినడం వల్ల, ఇలాంటి వాటిని నోట్ చేసుకోవడం వల్ల వస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి పాయింట్స్ మనం హైలైట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక నోట్బుక్లో లాస్ట్ పేజ్లో తీసుకొని ఇలాంటివి రాసుకోవాలి. ఎన్సివిబిడిసి అంటే ఫుల్ ఫామ్ ఏంటి, చాలా వస్తాయి, నెంబర్ ఆఫ్ వస్తాయి. కాబట్టి అలాంటి వాటిని నోట్ చేసుకోవాలి. వాటి మీద కొంచెం డ్రిల్ చేసామంటే ఖచ్చితంగా క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఒక్క క్వశ్చన్ మనకంటే ఒక్క మార్క్ ఎదుటి వాళ్ళకి ఎక్కువ వచ్చినా
వాడు చేసిన వర్క్ వల్ల, ఎడిషనల్ వర్క్ వల్ల వచ్చేస్తుంది. ఆ మార్క్ మనకి తగ్గడం వల్ల మనకి జాబ్ రాకపోవచ్చు, బట్ వాడికి జాబ్ రావచ్చు. కాబట్టి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు మనం ఇక్కడ. సో వీ హ్యావ్ టు హ్యావ్ అనమాట. దట్స్ అ పాయింట్. సో ఇక్కడ ఏ మంత్రిత్వ శాఖ? హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కదా, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. దీని లక్ష్యం ఏంటి అని అంటే దీని టార్గెట్ ఏంటి అంటే ఈ సోకిన వ్యక్తుల యొక్క రక్త ప్రవాహంలో ఉన్న మైక్రోస్కోపిక్ ఫైలేరియా పరాన్న జీవులను తొలగించడం ద్వారా 13 రాష్ట్రాల్లోని దాదాపుగా 111 స్థానిక జిల్లాల నుండి ఈ ఎల్ఎఫ్ని తొలగించడం. జనరల్గా ఈ దోమలు ఒకరి నుంచి ఒకరు కొట్టడం ద్వారా ఈ మైక్రోస్కోపిక్ ఫైలేరియా పరాన్న జీవులు వాటిలోకి ఎంటర్ అవుతాయి. వాటిని తొలగించడం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే 13 రాష్ట్రాల్లోని 111 స్థానిక జిల్లాలలో దీన్ని ఎల్ఎఫ్ని తొలగించడానికి కావలసిన ప్రణాళికతోటి ప్రభుత్వం ముందుకు వస్తుందన్నమాట. అది పాయింట్. వ్యూహం ఏంటి అని అంటే 2030 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లక్ష్యం కంటే ముందుగా 2027 నాటికి మనకి ఎల్ఎఫ్ని కంప్లీట్గా తొలగించడానికి వ్యూహాన్ని, 5 కోణాల వ్యూహాన్ని తీసుకొస్తుంది అనమాట. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఎప్పటికీ 2027 నాటికి. మన ఎస్డిజి టార్గెట్ ఎప్పుడు? ఎస్డిజి టార్గెట్ 2030. ఎస్డిజి అంటే ఏంటి? సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనమాట. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మనం ఎప్పటికీ 2030 నాటికి రీచ్ అవ్వాలి. ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి? సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని అంటే లక్ష్యాలు 17 అనమాట. 17 లక్ష్యాలని 2030 నాటికి మనం అచీవ్ చేయాలి. బట్ ఎల్ఎఫ్ ఎప్పటికీ 2020 నాటికే. అంటే 2030 లోపు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కొన్ని డిసీజెస్కి, వెక్టార్ బోర్న్ డిసీజెస్కి మందు కూడా, మనం డ్రగ్ని కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ఉండాలి. ఆ లక్ష్యం ఉంది కాబట్టి దానికంటే ముందుగానే 2027 నాటికి భారతదేశం నుంచి ఎల్ఎఫ్ని బయటికి పంపించేయాలి. ఈ బోధకాలు అనే కాన్సెప్ట్ ఉండకూడదు అనే టార్గెట్ని పెట్టుకుంది భారతదేశం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్, 2027 టార్గెట్. సో ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ చూద్దాం. నేషనల్ సెంటర్ ఫర్ వెక్టార్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్, దీని గురించి చూద్దాం. ఎన్సివిబిడిసి ఏం చేస్తుందో చూద్దాం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఈ సంస్థ గురించి, ఇది ఏం చేస్తుందో చూద్దాం. ఇది మనకి మలేరియా కానీ, జపనీస్ ఎన్సెఫలైటిస్, డెంగ్యూ, చికెన్ గునియా, కాలా అజార్, లింఫాటిక్ ఫైలేరియాసిస్, ఇప్పుడు మనం చూసిందనమాట లింఫాటిక్ ఫైలేరియాసిస్ వంటి ఇవన్నీ వెక్టార్ బోర్న్ డిసీజెస్ అనమాట. వెక్టార్ ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణ మరియు నియంత్రణ కోసం ముందడుగు వేసే కార్యక్రమం. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డిసీజెస్ అన్నీ గుర్తుంచుకోవాలి. మలేరియా, జపనీస్ ఎన్సెఫలైటిస్, డెంగ్యూ, చికెన్ గునియా, కాలా అజార్ మరియు లింఫాటిక్ ఫైలేరియాసిస్, ఈ డిసీజెస్కి అనమాట. వీటన్నింటికి ఇవన్నీ వెక్టార్ బోర్న్ డిసీజెస్. ఈ వ్యాధుల నివారణ మరియు నియంత్రణ కోసం ముందడుగు చర్య అనమాట, ముందడుగు కార్యక్రమం. వీటిని రానివ్వకుండా కంట్రోల్ చేయడానికి దాన్ని వ్యాక్సినేషన్ని మాస్ డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అనమాట. డ్రగ్ డిస్ట్రిబ్యూషన్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనాలి. మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎక్కువ మోతాదులో వీటిని డిస్ట్రిక్ట్ల వైజ్ బాగా డిస్ట్రిబ్యూట్ చేసి ఈ వ్యాధి రాకుండా నివారణ చేస్తుంది, నియంత్రణ చేస్తే ఆర్గనైజేషన్, కార్యక్రమం అనమాట. ఆర్గనైజేషన్ కాదు, కార్యక్రమం అనమాట, కార్యక్రమం, ప్రోగ్రామ్ అనమాట. సో వెక్టార్ బోర్న్ వ్యాధులు అంటే దోమలు కానీ, పేలు కానీ, ఈగలు వంటి రక్తం తినే కీటకాల కాటు ద్వారా మానవులకు మరియు జంతువులకు సంక్రమించే అంటువ్యాధులు. ఇది పాయింట్. వెక్టార్ బోర్న్ అంటే అది. వెక్టార్ బోర్న్ ఖచ్చితమైన క్వశ్చన్ ఇది. 100% క్వశ్చన్ మీకు కనిపిస్తుంది ఎగ్జామ్లో. అప్పుడు నేను కనిపిస్తానమాట, ఓహో ఇది డిస్కస్ చేసామని. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఎంఫసైజ్ చేసుకోండి, కొంచెం గట్టిగా ఫోకస్ చేయండి. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. దీనికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. లింఫాటిక్ ఫైలేరియాసిస్ను మరో పేరు ఏంటి అంటున్నాడు. చూద్దాం. కాలా అజార్ కాదు కదా, హాతీపావ్ ఇదే కదా. డెంగ్యూ అన్నాడు, కాదు. మలేరియా కాదు. వీటిలో కాలా అజార్, డెంగ్యూ, మలేరియా ఈ 4టికి ఒక స్పెషాలిటీ ఉంది. వీటి 4టిని ఏమంటాం? వెక్టార్ బోర్న్ డిసీజెస్ అంటాం. వెక్టార్ బోర్న్ డిసీజెస్ అంటాం, వ్యాధులు అంటాం. మన ఆన్సర్ ఏంటి? హాతీపావు కదా.
ఇక్కడ అడిగింది ఏంటి, లింఫాటిక్ ఫైలేరియాసిస్ని కి ఉన్న మరో పేరేంటి అంటున్నాడు. ఫైలేరియాసిస్కి ఉన్న మరో పేరేంటి, హాతీ పావ్. సో మన ఆన్సర్ ఏమవ్వాలి, ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. సో లింఫాటిక్ ఫిలేరియాసిస్ ఎలా సంక్రమిస్తుంది అన్నాడు. నేరుగా మానవ స్పర్శ ద్వారా కాదు కదా, కలుషిత నీటి ద్వారా. కలుషిత నీటి నుంచి ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కాదు. సో రాంగ్. దోమకాట్ల ద్వారా, గాలిలో ఉన్న సూక్ష్మజీవుల ద్వారా. గాలిలో ఉన్న సూక్ష్మజీవుల ద్వారా కాదు కదా, దోమకాటు ద్వారా రావడానికి స్కోప్ ఉంటుంది. సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ, ఆన్సర్ ఈజ్ సి. సి ఈజ్ కరెక్ట్. దట్ ఈస్ అ పాయింట్ అనమాట. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. సైక్లోన్ 2025. ఈ సైక్లోన్ 2025 ఏంటో ఒకసారి చూద్దాం. ఇది మనకి ఇక్కడ ఇది వ్యాయామం అనమాట. ఇది ఒక ఎక్సర్సైజ్ అనమాట. వ్యాయామం. సైక్లోన్ 2025 అనేది ఎక్సర్సైజ్. ఇది మనకి ఏ విధమైన వ్యాయామం, మనకి జనరల్గా ఇలాంటి ఎక్సర్సైజ్ అన్నిటిని రక్షణ వ్యాయామాలు అంటారు. రక్షణ వ్యాయామం, ఆ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఇక్కడ భారతదేశం మరియు ఈజిప్ట్, భారతదేశము ఈజిప్ట్ సైక్లోన్ ఎక్సర్సైజ్ ఏ దేశాలు అంటే ఇండియా అండ్ ఈజిప్ట్, ఈ రెండు దేశాలు దీనిలో పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. ఉమ్మడి సైనిక, ఎలాంటిది అంటే సైనిక విన్యాసం, ఆర్మీ ఎక్సర్సైజ్ అనమాట. ఆర్మీ ఎక్సర్సైజ్, ఉమ్మడి సైనిక విన్యాసం. దీన్నే సైక్లోన్ 2025 అంటాం కదా. దీనిలో పాల్గొనే వాళ్ళు ఎవరెవరు అంటే భారతదేశము, ఈజిప్ట్ అని చెప్పుకున్నాం. ఫైన్. ఎక్కడ జరిగింది, ఇది కూడా ఇంపార్టెంట్. ఎక్కడ అంటే రాజస్థాన్లో జరిగింది. దీని లక్ష్యం ఏంటి అంటే రక్షణ సహకారాన్ని మెరుగుపరచడం, దాంతోపాటు పరస్పర సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం, అంతేకాకుండా ఎడారి యుద్ధంలో ప్రత్యేక దళాల నైపుణ్యాలను పంచుకోవడం. లక్ష్యం కూడా తెలియాలి. రక్షణ సహకారం అంటే డిఫెన్స్ కోఆపరేషన్ అనమాట. డిఫెన్స్ కోఆపరేషన్, దాంతోపాటు డిఫెన్స్ కోఆపరేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, డెవలప్ చేసుకోవడం, పరస్పర సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం, పరస్పరంగా ఇద్దరూ స్ట్రాంగ్గా తయారవడం, బాగా బలంగా తయారవడం. తర్వాత ఎడారి యుద్ధంలో ప్రత్యేక దళాల నైపుణ్యాలను పెంచుకోవడం. ఎడారిలో చేసేటప్పుడు ఎడారిలో యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించడం చాలా ముఖ్యమైన పాత్ర అనమాట. ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఎందుకు అంటే ఈజీ కాదు. ఎడారిలో కొంచెం డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి కదా, వాతావరణ పరిస్థితులు విడిగా ఉంటాయి. తర్వాత అక్కడ చేసే యుద్ధ విన్యాసాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. వాటికి సంబంధించిన నైపుణ్యాలను పంచుకోవడం, ఇది టార్గెట్ అనమాట. దట్స్ అ పాయింట్. సో ఇక్కడ మనకి సైక్లోన్ ఎక్సర్సైజ్ ఏ దేశాలు అనుకున్నాం, ఈజిప్ట్, ఇండియా. ఎక్కడ జరిగింది, రాజస్థాన్లో. ఇవి మేజర్ పాయింట్స్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఏంటి అంటే సృజనం. ఈ సృజనం అనే కాన్సెప్ట్ ఏంటి అంటే సృజనం ఇలా రాసినా కూడా ఒకటే, సృజనం అన్నా కూడా ఒకటే. సో తెలుగులో సృజనం అనే అనడమే కరెక్ట్. హిందీలో సృజనం అని ఇస్తున్నాడు. బట్ ఎనీవేస్ ఇది ఏంటి అని అంటే, ఈ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే, ఇది కూడా డ్యామ్ షూర్గా అడుగుతాడు క్వశ్చన్. మీరు నేను ఇలా డ్యామ్ షూర్ అన్నవి, ఖచ్చితం అన్నవి ఒకసారి మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. పక్కా అడుగుతాడు. క్వశ్చన్ కనిపిస్తుంది ఎగ్జామ్లో, 100కి 100% కనిపిస్తుంది. ఎందుకంటే వాటికి అంత ఇంపార్టెన్స్ ఉంది, చాలా స్పెషల్గా అనమాట. ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే, ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ రిగ్ అనమాట. ఇక్కడ చాలా పదాలు ఉన్నాయి చూడండి. స్వదేశీ అంటున్నాడు. స్వదేశీ అంటే మన దేశంలో, ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్, ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ అంటే బయో వేస్ట్ అని ఉంటాయి. బయో వేస్ట్ అంటే ఏంటి, నీడిల్స్ కానీ, మన హాస్పిటల్స్లో బయో వేస్ట్ ఉంటుంది. కాటన్ కానీ, ఒకళ్ళు యూస్ చేసిన కాటన్ రిగ్స్, కాటన్ తుడిచేసి పెట్టేస్తారు కదా, నీడిల్స్ ఉంటాయి కదా, సూదులు ఉంటాయి కదా. తర్వాత పోతే కొంతమందికి వేసి మనకి సెలైన్స్ అవి పెట్టినప్పుడు టేప్ వేసినవి ఉంటాయి కదా. తర్వాత సెలైన్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటికి ఉన్న నీడిల్స్ ఉంటాయి కదా. ఇవన్నీ ఏమంటామంటే వీటిని ఇంకా చాలా ఉంటాయి. ఆపరేషన్ థియేటర్లో యూస్ చేసే థింగ్స్ కానీ, ఇలాంటివన్నీ ఏంటి అంటే బయోమెడికల్ వేస్ట్ అంటాం. ఈ బయోమెడికల్ వేస్ట్ ఏమవుతుంది అంటే, వీటిని తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వాటి నుంచి ఎఫెక్ట్ ఉండొచ్చు.
వాటిని తర్వాత శుద్ధి చేస్తారు కదా, వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, వ్యర్థ పదార్థాల నిర్వహణ ఉంటుంది కదా, అప్పుడు ఏమవుతుందంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అందుకని మన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే ఇప్పటిదాకా ఉన్న మెకానిజం ఏంటంటే వాటిని దహనం చేసేవాళ్ళు, వాటిని కాల్ చేస్తారనమాట. సో ఆ కాల్ చేయడానికి కూడా వీటిని తీసుకెళ్ళాలి కదా, ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ అనమాట. అందుకని ఇప్పుడు ఏంటి అంటే మొట్టమొదటిసారిగా స్వదేశీ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ రిగ్ని మనం ఇంట్రడ్యూస్ చేశారు. దాని పేరే సృజనం అన్నమాట. దాని పేరే సృజనం. సో ఇది ఢిల్లీలోని ఎయిమ్స్లో ప్రారంభింపబడింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడ? ఎయిమ్స్ ఢిల్లీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్ ఢిల్లీలో అనమాట. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతాడు, పక్కా అడుగుతాడు. స్టాండర్డ్ క్వశ్చన్ డిఎస్సిలో, మనకి ఎస్ఎస్సి జీడీ మోడల్లో అలా స్టాండర్డ్గా అడిగే క్వశ్చన్. ఢిల్లీలోని ఎయిమ్స్లో ప్రారంభించారు. తిరువనంతపురంలోని సిఎస్ఐఆర్, ఈ సిఎస్ఐఆర్ అనే వర్డ్ మనం చాలా చోట్ల వింటాం, కరెంట్ అఫైర్స్లో 100 times పైన వింటాం. సిఎస్ఐఆర్ అనేది ఏంటి అంటే కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనమాట. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో ఈ సిఎస్ఐఆర్ ఎన్ఐఏఎస్టీ వచ్చేటప్పటికి మనకి తిరువనంతపురంలో ఉంది. సిఎస్ఐఆర్ ఎన్ఐఏఎస్టీ. ఈ సిఎస్ఆర్ కింద అనుబంధ సంస్థలు ఉంటాయన్నమాట చాలా. ఇదొక అనుబంధం. మనకి జనరల్గా సిఎస్ఆర్ ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. కానీ ఈ సిఎస్ఆర్ ఎన్ఐఏఎస్టీ తిరువనంతపురంలో ఉందన్నమాట. ఈ ఎన్ఐఏఎస్టీ ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటాం. ఎన్ఐఐఎస్టీ ఎక్కడ ఉంది? తిరువనంతపురం. ఇది అడగచ్చు క్వశ్చన్ కింద, వార్తల్లో ఉంది కాబట్టి క్వశ్చన్ అడుగుతాడు. తర్వాత ఇది అభివృద్ధి చేసిందనమాట. సిఎస్ఐఆర్ ఎన్ఐఏఎస్టీ దీన్ని అభివృద్ధి చేసిందనమాట. ఈ సృజనం అనే కాన్సెప్ట్ని అభివృద్ధి పరిచింది. దీని ద్వారా ఏమవుతుందంటే ఖరీదైన ఇన్సినరేటర్లు లేకుండా బయోమెడికల్ వ్యర్థాలను క్రిమిరహితం చేయొచ్చు. జనరల్గా మనకేం వాడేవాళ్ళు అంటే ఇన్సినరేటర్స్ అంటే ఏంటి అంటే ఈ బయోమెడికల్ వ్యర్థాలని దహనం చేసే మెకానిజాన్ని మనం ఇన్సినరేటర్స్ అంటాం. దహనం చేసే వాటిని ఇన్సినరేటర్స్ అంటారు. ఇప్పుడు అవి చాలా ఖరీదుతో కూడినవి అనమాట, బాగా ఖర్చుతో కూడినవి. అంత ఖరీదైన ఇన్సినరేటర్లు వాడకుండా మనము ఈ సృజనం ద్వారా ఏం చేయొచ్చు అని అంటే ఈ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ని ప్రాసెస్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్. సో ఇప్పుడు దానికోసమని వీళ్ళు ఉపయోగిస్తున్న మెకానిజం ఇదనమాట. దీనిలో మనకి 4 stages ఉంటాయి. ఇనిషియల్ కెపాసిటీ ఫేజ్ అనమాట. దీనిలో అన్ని డస్ట్ పడేస్తారు, బయోమెడికల్ వేస్ట్ ఉంటుంది కదా దాన్ని వేసేస్తారు. కెపాసిటీ ఎక్స్పాన్షన్ అంటే దాన్ని ఇంకా అంటే వాటిని పెంచుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. అంటే కొన్ని ఎక్కువగా ఉన్న చోట, ఎక్కువ వేస్ట్ ఉన్న చోట. తర్వాత ఓడర్ న్యూట్రలైజేషన్ అంటే వాటి నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అలాంటివి వస్తుంటాయి కదా, వాటన్నిటిని ఆ ఓడర్ని న్యూట్రలైజ్ చేసే మెకానిజం అనమాట. ఇది స్టేజ్ అనమాట. దీని తర్వాత ఏంటి అని అంటే ఫ్రాగ్రెన్స్ ఎమిషన్. ఈ వాటిని మొత్తం కంప్లీట్గా కంపోస్ట్ చేసేసి దాన్ని హోల్డ్ చేసేసి వేస్ట్ని ఇక్కడ కింద నుంచి దాన్ని సాయిల్లోకి హోల్డ్ చేసేస్తుంది అనమాట. ఇది మెకానిజం, ఇది ఫేజ్ అనమాట. 1, 2, 3, 4 phases ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి వేస్ట్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుంది. అంతా క్లియర్ అయిపోయిన తర్వాత వచ్చేస్తుంది అనమాట. సాయిల్లో అది డికంపోజ్ అవుతుంది, కలిసిపోయడానికి వీలవుతుంది అనమాట. ఇది మెకానిజం అని. సో ఇక్కడ ఇది సృజనం కాన్సెప్ట్ ఇదేనమాట. ఇక్కడ ఇన్సినరేటర్లు వాడక్కర్లేదు, దహనం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సులువైన పద్ధతి కదా. దట్ ఇస్ అ పాయింట్. ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ పాయింట్ కనుక చూస్తే ఇంకొన్ని అడిషనల్ పాయింట్ అనమాట. బయోమెడికల్ వేస్ట్ గురించి చూద్దాం. దీని నిర్వచనం ఏంటి అంటే బయోమెడికల్ వేస్ట్లో రోగ నిర్ధారణ, చికిత్స, రోగనిరోధకత, పరిశోధన లేదా ఆరోగ్య సంరక్షణ సెట్టింగ్లలో జీవ ఉత్పత్తి పరీక్షల నుండి ఉత్పన్నమయ్యే వ్యర్థాలు ఉంటాయి. జీవ సంబంధమైన వ్యర్థాలు ఉంటాయి కదా, అలాంటి వాటన్నిటిని యాడ్ చేస్తారు ఇక్కడ. వాటినే మనం ఏమంటాం? బయోమెడికల్ వేస్ట్లు అంటారనమాట. బయోమెడికల్ వేస్ట్ అంటాం. ఇక్కడ భారతదేశ బయోమెడికల్ వేస్ట్ ఛాలెంజ్ ఏంటి అని అంటే భారతదేశంలో అంటే ఎందుకు దీని మీద ఇంత ఫోకస్ చేయాల్సి వస్తుందో చూడండి. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇవన్నీ ఎగ్జాంపుల్సే. గ్లౌజెస్, సిరంజెస్ ఇలాంటివన్నీ అనమాట. ఎందుకు భారతదేశానికి ఇది ఛాలెంజ్, ఎందుకు ఇది మనకి గొప్ప ఛాలెంజ్గా ఉంది అంటే ఎందుకు ఇంత మనం దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఇక్కడ చూడండి, భారతదేశం ప్రతిరోజు 743 టన్నుల బయోమెడికల్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోంది. ఇవి న్యూస్, ఇది వార్త అనమాట. 743 టన్నుల బయోమెడికల్ వ్యర్థాలు.
మరి వీటిని నియంత్రించాలి అంటే ఏం చేయాలి? బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ నియమాల ప్రకారం మనకు ఒక చట్టం కూడా ఉందన్నమాట, 2016 అనమాట. ఈ 2016 నియంత్రణ చట్టం బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ నియమాలు 2016ని బేస్ చేసుకొని మనం వీటిని సరైన విభజన, చికిత్స మరియు పారవేయడాన్ని తప్పనిసరిగా చేస్తోంది. వీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా హాస్పిటల్లో ఎప్పటికప్పుడు వీటిని డిస్పోజ్ చేయాలి అని చెప్పేస్తోంది అనే మనకి చట్టం కూడా ఉంది 2016. ఇంపార్టెంట్ వన్. ఈ రేంజ్ చట్టాలు వీటికి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ని మనకి గ్రూప్ 2లో గ్రూప్ 1లో అడుగుతాడు. బాబు దీనికి రిలేటెడ్ చట్టం, ఇలా వేస్ట్ని, బయోమెడికల్ వేస్ట్ని నియంత్రించే చట్టం ఏది, నియంత్రించాలని చెప్పే చట్టం ఏది, ఏ ఇయర్ అని అడుగుతాడు. 2016. ఇది కాన్సెప్ట్ అనమాట. సింపుల్గా అడగటానికి ఏం అడుగుతాడు? బయోమెడికల్ వేస్ట్ అంటే ఏంటి అంటాడు. అదొక టైప్ క్వశ్చన్ అనమాట. అలా సింపుల్ నుంచి మనకి కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచిన దాకా మనం ఆలోచించగలుగుతున్నామంటే ఆబ్వియస్గా మనకి ప్రశ్న మిస్ అవ్వదు. దట్స్ అ పాయింట్. ఇక్కడ చూస్తే ఒక క్వశ్చన్ చూద్దాం దీనికి రిలేటెడ్గా. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఆటోమేటిక్ బయోమెడికల్ వ్యర్థాలను శుద్ధి చేసే యంత్రం సృజనంను ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతున్నాడు. ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఇచ్చాడు ఐఐటి ఢిల్లీ కాదు కదా, ఎయిమ్స్ ఢిల్లీ అని ఇచ్చాడు. కరెక్ట్. సిఎస్ఐఆర్, సిసిఎంబి. ఇందాక మనం చూసాం కదా, సిఎస్ఐఆర్ చాలా సంస్థలు ఉంటాయని చెప్పుకున్నాం. ఎన్ఐఐఎస్టి చూసాం ఇందాక, సిఎస్ఆర్ ఎన్ఐఐఎస్టి చూసాం, తిరువనంతపురం చూసాం కదా. అలాగే సిఎస్ఐఆర్, సిసిఎంబి మాలిక్యులర్ బయాలజీకి రిలేటెడ్గా. సో అది మాలిక్యులర్ బయాలజీకి రిలేటెడ్ హైదరాబాద్లో ఉందన్నమాట. తర్వాత జిప్మర్ వచ్చినప్పటికి పుదుచ్చేరిలో ఉంది, జిప్మర్ అంట. సో ఇది మనకి ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఎక్కడ ఉందని చెప్పుకున్నాం, మనకి బి ఇస్ ద ఆన్సర్ కదా, ఎయిమ్స్ ఢిల్లీ కదా. దట్ ఇస్ అ పాయింట్. ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్, యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటాయి. భారతదేశంలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణను ఏ నియమాలు నియంత్రిస్తాయి అంటున్నాడు. ఇది చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ వన్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం పర్యావరణ పరిరక్షణ చట్టం దీనికి రిలేటెడ్ కాదు, పర్యావరణ పరిరక్షణ కోసమే, కానీ ఈ యాక్ట్ కాదు. ఈ పర్టికులర్ నియమ నిబంధనలు, నిర్వహణ నిబంధనలు ఇవి కావు. మనం చెప్పుకున్నాం కదా బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016, హానికర వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2008 కాదు కదా, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2019. ఇవన్నీ ఉన్నాయి అని తెలియాలి మనకి. సో మన ఆన్సర్ ఏంటి? బి అనమాట. దట్స్ అ పాయింట్. సో నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్కి వెళ్దాం, ఇంకొక టాపిక్ డిస్కస్ చేద్దాం. యా, దిస్ వన్. ఇంకా దానిలోనే ఇంకొక అంశం కూడా ఉంది. సిఎస్ఐఆర్లోనే ఒక స్పెషల్ పాయింట్ అనమాట, ఇది ఎడిషనల్ పాయింట్. ఇది కొంచెం వాల్యూ ఎడిషన్ అనుకోండి. దానికి రిలేటెడ్గానే వాల్యూ ఎడిషన్ ఏంటి ఇక్కడ అంటే, ఈ సిఎస్ఐఆర్ ఉంది కదా, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కదా, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో దీనికి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరు? డీజీ అనమాట. డైరెక్టర్ జనరల్ ఎవరు అని అంటే కలై సెల్వి అంటాం, డాక్టర్ ఎన్ కలై సెల్వి. ఇది కూడా తెలుసుకోవాల్సిన అంశమే, సిఎస్ఐఆర్ గురించి ఎడిషనల్ పార్ట్. సో డాక్టర్ ఎన్ కలై సెల్వి ఈవిడ 2022లో అపాయింట్ అయ్యారనమాట సిఎస్ఐఆర్కి డైరెక్టర్ జనరల్గా. ప్రత్యేకత ఏంటి అని అంటే సిఎస్ఐఆర్కి మనకి అపాయింట్ అయిన మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఈవిడే అనమాట. మొదటి మహిళ డైరెక్టర్ జనరల్ ఈవిడే, అది స్పెషాలిటీ. డాక్టర్ ఎన్ కలై సెల్వి, తమిళనాడు బోర్న్ అనమాట, తమిళనాడు ఆవిడనమాట. కలై సెల్వి ఈవిడ మొదటి మహిళ సిఎస్ఐఆర్లో ఎంటర్ అయిన మహిళ డైరెక్టర్ జనరల్గా. ఇది ఒక స్పెషల్ పాయింట్. గౌరవనీయ ప్రధానమంత్రికి ఇక్కడ సిఎస్ఐఆర్కి అధ్యక్షత వహిస్తారనమాట. సిఎస్ఐఆర్ అధ్యక్షుడు ఎవరు అని అన్నారు అనుకోండి, ప్రధానమంత్రి. సిఎస్ఐఆర్కి ప్రధానమంత్రి అధ్యక్షతలోనే ఉంటుంది. మరి ఉపాధ్యక్షుడు ఎవరు ఉంటారు అంటే, ఇక్కడ మనకి ఉపాధ్యక్షుడు కూడా ఉంటారు. సిఎస్ఐఆర్కి ఉపాధ్యక్షుడు ఎవరు ఉంటారంటే, శాస్త్ర మరియు సాంకేతిక శాఖ సహాయ మంత్రి, భూశాస్త్రాలకి సహాయ మంత్రి ఎవరైతే ఉంటారో, స్టేట్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో, సైన్స్ అండ్ టెక్నాలజీ స్టేట్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి ఉపాధ్యక్షుడిగా ఉంటారు. సిఎస్ఐఆర్ అనేది మనకి ఏంటి అంటే, ఇది కూడా చాలా స్పెషల్ వన్. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, సముద్ర శాస్త్రాలు అంటే ఓషనాలజీ అనమాట, జీవశాస్త్రాలు బయాలజీకి సంబంధించి, ఆరోగ్య సంరక్షణతో సహా
అనేక రంగాలలో పని నిర్వహించే పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. ఇవన్నీ వీటన్నిటిలో సముద్ర శాస్త్రాలు, ఏరోస్పేస్, తర్వాత జీవశాస్త్రాలు, తర్వాత ఆరోగ్య సంరక్షణతో కూడిన అన్ని అంశాలని ఇది హ్యాండిల్ చేస్తుంది. ఈవిడ కలై సెల్వి స్పెషాలిటీ ఏంటి అంటే మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ సిఎస్ఐఆర్కి. ఈవిడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. దాదాపుగా ఈవిడ పేరు మీద, అంటే ఈవిడ సైంటిస్ట్గా, అంటే ఈవిడ శాస్త్రవేత్తగా 6 వస్తువులను ఈవిడే తయారు చేసిందనమాట. వీటికి సంబంధించి ఏరోస్పేస్కి, తర్వాత ఈ రంగాలకు సంబంధించి, జీవశాస్త్రాల రంగాలకు సంబంధించి 6 ఏరియాల్లో ఈవిడికి పేటెంట్స్ ఉన్నాయి. దాదాపుగా 150కి పైగా ఈవిడ థెసిస్ కూడా రాసింది అనమాట. చాలా స్పెషల్ పర్సన్ ఈవిడ. గుర్తుంచుకోండి, కలై సెల్వి. ఇలా విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక్కొక్క ఫీల్డ్లో చాలా స్పెషల్గా ఉంటారు. ఇప్పుడు ఇంకొక ఆవిడని అగ్నిపుత్రి అంటారు. అగ్నిపుత్రి అని ఒక ఆవిడని పిలుస్తారు, టెస్సీ థామస్ అనమాట. టెస్సీ థామస్ అనే ఒక ఆవిడ ఈవిడ్ని అగ్నిపుత్రి అంటారు. అగ్నిపుత్రి అని ఎందుకు అంటారు అంటే టెస్సీ థామస్ని ఇంకొక ఆవిడ సిఎస్ఆర్కి రిలేటెడ్ కాదు ఈవిడ. ఈ అగ్నిపుత్రి అని ఎందుకు అంటారంటే అగ్ని మిజైల్స్ ఉంటాయి. అగ్ని మిజైల్స్ అంతా కంప్లీట్గా ఈవిడ పర్యవేక్షణలోనే అవన్నీ తయారయ్యాయి అనమాట. అందుకని ఈవిడ ఏమంటారంటే అగ్నిపుత్రి అంటారు. వెరీ స్పెషల్. విమెన్ వచ్చినప్పుడు కొంచెం వాటి మీద ఫోకస్ చేయండి. అగ్నిపుత్రి అని ఎవరిని అంటాం? టెస్సీ థామస్. ఆవిడ కూడా సైంటిస్ట్ అనమాట. ఈవిడ సైంటిస్ట్, ఇస్రో రిలేటెడ్ సైంటిస్ట్. ఈవిడ వచ్చినప్పటికీ సిఎస్ఐఆర్ రిలేటెడ్ సైంటిస్ట్. ఈవిడ పేరేంటి? డాక్టర్ ఎన్ కలై సెల్వి. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇక్కడ చూడండి, కర్మచారీలు, సఫాయి కర్మచారులు. ఈ సఫాయి కర్మచారీలకి రిలేటెడ్గా ఒక కమిషన్ ఉంది. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్. వార్తల్లో ఎందుకున్నారు వీళ్ళు కర్మచారీలు అంటే, సఫాయి కర్మచారీలు అంటే? సఫాయి కర్మచారీలు అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సఫాయి అంటే దేనైనా శుభ్రం చేయడం, సఫాయి అంటాం కదా, సఫాయి అంటాం కదా. మనకి రోడ్లు చిమ్మే వాళ్ళు అవ్వచ్చు, సఫాయి కార్మికుల కిందగా వస్తారు. తర్వాత ఇలాగా మనకి ఈ డ్రైనేజెస్లో నుంచి, ఇక్కడ చూడండి, ఈ డ్రైనేజీలోంచి వీటిలోంచి చూడండి, ఆ పూడుకలు తీయడాలు, ఆ డస్ట్ క్లీన్ చేయడాలు, ఇలాంటివి చేస్తుంటారు కదా. ఇది చాలా చాలా దారుణమైన పని, ఇది చాలా కష్టమైన పని. ఎంత అంటే అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషినరీని ఉపయోగించి వీటిలోంచి పూడుకలు అవి తీస్తారు. ఇదంతా డ్రైనేజ్ కదా, అంతా డస్ట్ ఉంటుంది కదా, ఆ స్మెల్ భరించడం కూడా కష్టం కదా. అలాంటి చోటుకి, అలాంటి వాటిలోకి వీళ్ళు దిగి వర్క్ చేస్తారు. సఫాయి కర్మచారీస్ అంటాం. వీళ్ళకి రిలేటెడ్గా ఏంటి అని అంటే, భారతదేశంలో ఎప్పటి నుంచో రూల్స్ ఉన్నా, 1993 నుంచి చట్టాలున్నా, అవేంటి అని అంటే ఎప్పటికీ ఒక పద్ధతి, ఒక ప్రాపర్ సిస్టమేటిక్ వేలోకి రావడం లేదనమాట. ఇప్పటికి కూడా వీళ్ళు ఇలా చేసేవి చాలా ఏరియాలో మీరు అబ్జర్వ్ చేస్తారు. సిటీస్లో కూడా అబ్జర్వ్ చేస్తారు. రూరల్ ఏరియాలో ఇలాంటి ప్రాబ్లం ఉండదు. దానికి ఒక స్పెషల్ పర్సన్స్ ఎవరు ఉండరు, హోల్డ్ చేసేస్తారు. కానీ సిటీస్లో చాలా పెద్ద వర్క్ ఇది. మీరు హైదరాబాద్ లాంటి వాటిలో, తర్వాత చెన్నై లాంటి వాటిలో చూస్తే సిటీస్లో ఇది రెగ్యులర్ యాక్టివిటీ అనమాట. సో వీళ్ళకి రిలేటెడ్గా, కర్మచారులకు రిలేటెడ్గా ఇక్కడ క్యాబినెట్ జాతీయ సఫాయి కర్మచారుల కమిషన్ ఎన్సిఎస్కే అంట, నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ అంట. ఎన్సిఎస్కే, నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్. దీని పదవీ కాలాన్ని ఏం చేశారు అంటే, ఈ కమిషన్ పదవీ కాలాన్ని 3 సంవత్సరాల పాటు పొడిగించారు. అంటే ఎప్పటికీ ఆ కమిషన్ని స్టార్ట్ చేయనివ్వకుండా, ఎన్సిఎస్కే అనేది కనుక ఒక స్టార్ట్ అవుతే వీళ్ళకి ఏమవుతుందంటే, వీళ్ళ హక్కుల గురించి పోరాడడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. వీళ్ళ కోసం అంటూ కొన్ని ఫండ్స్ కలెక్ట్ చేయడానికి, గవర్నమెంట్కి ఫండ్స్ రిలీజ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అసలు ఈ కమిషన్నే రాకుండా అది పొడిగింపులోకి వెళ్ళిపోతున్నారు. ఇంకొక 3 ఏళ్ళు, ఇంకొక 2 ఏళ్ళు అలా వెళ్తుంది అనమాట. 1993లో అఫీషియల్గా ఈ చట్టాన్ని తీసుకొచ్చిన అది కార్యరూపం దాల్చింది 94లో అనమాట, 1994లో అనమాట. అయితే అక్కడితో ఆగిందా అంటే లేదు. 2004లో కూడా ఈ చట్టం క్లోజ్ అయిపోయింది. 2004లో ఈ 93లో వచ్చిన చట్టం 2004లో క్లోజ్ అయిపోయింది. 10 years అయిపోయింది కదా. సో ఇది క్లోజ్ అయిన తర్వాత ఏమైంది, ఈ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ కింద ఒక చట్టబద్ధం కాని సంస్థగా మిగిలిపోయింది. అంటే అప్పటికి 2004, 2013 దాకా కూడా ఇది ఒక స్టాచ్యుటరీ సిస్టమ్ కింద, అంటే స్టాచ్యుటరీ సిస్టమ్ కింద హోల్డ్ అవ్వలేదన్నమాట. అంటే స్టాచ్యుటరీ సిస్టమ్ కింద దీన్ని తయారు చేయలేదు. ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది? మినిస్ట్రీ చూడండి, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అంటున్నాడు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనమాట.
సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది. ఇప్పటికీ దాని కింద చట్టబద్ధత లేని ఒక కమిషన్ కింద ఇది నిలిచిపోయిందనమాట. సో దీని పదవీ కాలాన్ని ఇంకొక 3 ఏళ్ల తర్వాత చేస్తాము అనే పాయింట్ని రీసెంట్గా గవర్నమెంట్ అనౌన్స్ చేయడంతో ఇది వార్తల్లోకి వచ్చిందనమాట. సో దీనికి రిలేటెడ్గా మనం ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం, ఇంకొన్ని అంశాలు చూద్దాం. ఇటు చూడండి, 100% అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా. ఇక్కడ మనం ఇప్పుడు మీరు చూసిన స్లైడ్ ఏంటో నేను చెప్తాను, పాయింట్ చెప్తాను. నమస్తే అనే ఒక పథకాన్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. నమస్తే ప్రోగ్రామ్ పేరేంటి? నమస్తే. నమస్తే అంటే ఏంటి అని అంటే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజేషన్ ఆర్ మెకనైజ్డ్ ఎంఏ అంటే మెకనైజ్డ్ శానిటేషన్ ఎస్టీ అంటే శానిటేషన్, ఈ అంటే ఎకోసిస్టమ్. మళ్ళీ రిపీట్ చేస్తాను, నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అనమాట. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఈ పథకం ద్వారా ఏంటి అని అంటే ఈ సఫాయి కర్మచారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ గుంటల్లోకి డ్రైనేజీల్లోకి దిగి ఆ డస్ట్ తీయడం ఇది ప్రాసెస్ ఉంది కదా, దీని ప్లేస్లో ఏంటి అంటే మెషిన్స్ని ఉపయోగిస్తారు. మెకనైజ్డ్ అంటున్నాడు కదా, అన్నప్పుడు ఏంటి మెషిన్స్ని ఉపయోగించి ఈ శానిటరీ యాక్టివిటీస్ చేయించాలి అనే కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. అదే మనకి నమస్తే పథకం అనమాట. సో మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అనమాట. శానిటైజ్డ్ ఎకోసిస్టమ్ అంటున్నాడు, శానిటేషన్ ఎకోసిస్టమ్ ఆ పథకం అనమాట. సో యాంత్రిక పారిశుధ్య పర్యావరణ వ్యవస్థ కోసం జాతీయ చర్య కింద చెప్పుకోవాలి దీన్ని. అంటే పారిశుధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన కార్యక్రమాల్లో ఇదొకటి అనమాట. సో ఇక్కడ శిక్షణ పొందిన మరియు ధృవీకరించబడిన పారిశుధ్య కార్మికుల ద్వారా ప్రమాదకర పరిస్థితుల నుంచి శుభ్రపరచడానికి, వాటిని నిరోధించడానికి మరియు సురక్షితమైన శుభ్రపరిచే పద్ధతులను ప్రోత్సహించడానికి ఈ వ్యవస్థను ఫాలోఅప్ చేస్తారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 మార్గదర్శకాల ప్రకారం పట్టణ స్థానిక సంస్థలు ఏవైతే అర్బన్ లోకల్ బాడీస్ ఉంటాయో, అర్బన్ లోకల్ బాడీస్ అంటాం, స్థానిక సంస్థలు, పట్టణ స్థానిక సంస్థల వారి వృత్తి భద్రతను ప్రోత్సహించాలని కోరుతూ పారిశుధ్య కార్మికుల సంక్షేమం పైన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ అర్బన్ అఫైర్స్ MOHUAకి దృష్టి పెట్టడం జరిగిందనమాట. అంటే వీళ్ళు ఏంటి అని అంటే స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద దాని మార్గదర్శకాల ప్రకారం వీళ్ళకి ఖచ్చితంగా ఈ పారిశుధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి వృత్తి భద్రతను ఇవ్వాలి. అంటే జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలి. వృత్తి భద్రత అంటే జాబ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి అనే దాని మీద ఫోకస్ చేస్తున్నారు, జాబ్ సెక్యూరిటీ మీద. తర్వాత ఇంకొకటి ఏంటి, ఈ పథకం దేనికి, నమస్తే పథకం దేనికి అని అంటే మిషన్స్ని ఉపయోగించి పారిశుధ్య వ్యవస్థను పారిశుధ్యం చేయాలి. అంటే పరిసరాలను పరిశుభ్రం చేయాలి. దేన్ని ఉపయోగించి? మెషిన్స్ను ఉపయోగించి పారిశుధ్య వ్యవస్థను డెవలప్ చేయాలి, అభివృద్ధి పరచాలి అనేది కాన్సెప్ట్. దేనిది? నమస్తే పథకాన్ని. అదే ఈ కాన్సెప్ట్ అనమాట. నమస్తే పథకం ఒకటి. తర్వాత వాళ్ళకి ఏమి ఇవ్వాలి? జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలి, వృత్తి భద్రతను ఇవ్వాలి, ప్రొవైడ్ చేయాలి అనేది వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనమాట. సో ఇక్కడ గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ MOHUA ఉంది కదా, ఈ మంత్రిత్వ శాఖ వీటిని ప్రవేశపెట్టిందనమాట. కాబట్టి ఇప్పుడు మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. నమస్తే పథకం దేనికోసం? పారిశుధ్య కార్మికుల కోసం. పారిశుధ్య కార్మికుల కోసం మెషిన్స్ని వాళ్ళ పని ప్రదేశాలలో ప్రవేశపెట్టడం, అదొకటి. తర్వాత ఇది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అని అంటే ఇక్కడ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్తో పాటు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, సో గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ దీన్ని ప్రవేశపెట్టింది. జాగ్రత్త మినిస్ట్రీస్ కూడా. సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు మినిస్ట్రీ ఎవరు అని, అప్పుడు మనం హ్యాండిల్ చేయగలిగి ఉండాలి. సో ఇక్కడ ఏంటి, వీళ్ళకి శిక్షణనిచ్చి అంటే శిక్షణ దేనికి ఇస్తారు అంటే ఆ మెషిన్స్ని ఆపరేట్ చేయడంలో శిక్షణ ఇస్తారు. ఆ మిషన్ ఎలా ఉపయోగించుకోవాలి, దానిలోకి దిగకుండా, డ్రైనేజ్లోకి దిగకుండా డస్ట్ని ఎలా క్లీన్ చేయాలనే శిక్షణ ఇస్తారు. అంతేకాకుండా వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి వృత్తి భద్రత కూడా కావాలి కదా, వీటిని కల్పించడానికి తాపత్రయపడుతుంది, అంటే ఎఫర్ట్స్ పెడుతుంది ఎవరు అని అంటే ఈ శాఖలు, మంత్రిత్వ శాఖలు అనమాట. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత మనం ఇంకొక పాయింట్ చూద్దాం. ఇదిగోండి ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
మరియు గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కలిసి ఏ పథకాన్ని అమలు చేస్తున్నాయి అంటున్నాడు. స్వచ్ఛ భారత్ మిషన్. స్వచ్ఛ భారత్ మిషన్కి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అక్కర్లేదు కాబట్టి ఇది కాదు. నమస్తే పథకం ఇప్పుడు విన్నాం కాబట్టి నమస్తే. స్మార్ట్ సిటీస్ పథకానికి హౌసింగ్ అండ్ అర్బన్ వెల్ఫేర్ ఉంటుంది కానీ ఇది అక్కర్లేదు. సో ఇది కాదు. అమృత్ పథకం. అమృత్ పథకం కూడా సిటీస్ డెవలప్మెంట్ కోసమే. ఇది కూడా కాదు. సో మన ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఈస్ బి అనమాట. ఆన్సర్ ఈస్ బి కరెక్ట్. సో ఇది మనకి ఒక మోడల్ క్వశ్చన్. ఇవి మనం ఇలా ప్రిపేర్ అయితే వాటిని 1-2 సార్లు కనుక వాటిని ఎక్రోనిమ్స్ వచ్చినప్పుడు వాటిని డిఫైన్ చేసుకోవడం, వాటి ఫుల్ ఫామ్స్ అవి గుర్తుపెట్టుకున్నామంటే సింపుల్గా కాన్సెప్ట్ మూవ్ అవుతుంది. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ ద కంటిన్యూషన్ ఆఫ్ దిస్ వన్. థ్యాంక్ యూ అండ్ గుడ్ డే.